పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోలింగ్ సందడి నెలకొంది. మొత్తం 60 డివిజన్లకు గాను ఒక డివిజన్ మినహా మిగిలిన 59 డివిజన్ల ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. అధికారులు ఓటర్ల కోసం అన్ని రకాల వసతులు కల్పించగా మరి బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రోజు ట్రాన్స్ ఉమెన్ గా మేము ఇక్కడ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మా ఓటు హక్కును వినియోగించుకుంది. చాలా సంతోషంగా ఉంది. ఒకప్పటి కాలంలో మేము మా ట్రాన్స్ గా ఉన్నప్పటికీ మా ఆధార్ కార్డులు ఏవి చేంజ్ కాకుండా మెయిల్ గా వచ్చేవి. ఇప్పుడు ట్రాన్స్ గా మారి మా ఆధార్ కార్డులో మేము ట్రాన్స్ గా ఈ రోజు వచ్చి మేము ట్రాన్స్ గా మా ఓటు హక్కును వినియోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఈ ఓటు హక్కును మద్యం డబ్బులకు కాకుండా మన రాష్ట్ర అభివృద్ధికి, మన దేశ అభివృద్ధికి తోడ్పడే ఓటు హక్కును వినియోగించిన ఎవరు మద్యం మాంసాలకు బానిస కాకుండా మన దేశ ప్రగతికి, అభివృద్ధికి తోడ్పడాలని మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గవర్నమెంట్. ఎందుకంటే ఈ రోజు మేము ట్రాన్స్ ఉమెన్ గా మా ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అందరికీ మా ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందడి కొనసాగుతుంది. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమాజ మార్పు కోసం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఆయుధంగా వాడాలని పిలుపునిచ్చారు. ఇక్కడ అక్కడే చెప్తారు గర్జన ఇట్లా చూస్తే